హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. కమాన్ కూర్చో, కొడతానే ఉన్నానా? ఇచ్చే కదా నీ దగ్గరికి వస్తుంది. ఓకే రెడీ, కమాన్. ఓ షట్, కమాన్ కమాన్, యా going to Babai. ఈ విజయానందం నాతో షేర్ చేసుకో. ఏంటో నీకు వాళ్ళంతా ఇదంతా ఏంటంటావా? కనబట్టలేదా? ఇది బ్యాటు, అది బాల్, దీన్ని క్రికెట్ అంటారు. క్రికెట్? అవును. హోటల్ క్రికెట్ గ్రౌండ్ గా మార్చేస్తున్నా. సీజన్ బాబాయ్, సీజన్ కొత్తగా పెట్టాను. పల్లె పని వచ్చేసావు బాబాయ్. బాల్ అయ్యి నేను బ్యాటింగ్ చేస్తా, వచ్చిన కస్టమర్లంతా ఫీల్డింగ్ చేస్తారు. ఎలా ఉంటుంది? అదే ఏం రా ఈ వాళ్ళంతా హోటల్ అనుకున్నా, లాల్బహదూర్ స్టేడియం అనుకున్నావురా? అయ్యో బాబాయ్, నీకు విషయం తెలియట్లేదు. ఇంకొక బాల్ కొట్టానంటే సెంచరీకి దగ్గరగా ఉంటాను. అప్పుడు దేశం మెరుస్తుంది బాబాయ్. మేసాలు వెళ్ళడానికి, గుండ్లు గీయించుకోవడానికి దేశంలో చాలా మంది ఉన్నారు. ఈ గోళంతో ఆటే. అసలు ఇది ఈ క్రికెట్ ఆడామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. అయితే ఇప్పుడు ఇంతకీ నా హోటల్ ని మార్చేద్దాం అనుకున్నాను. అదే లేదు బాబాయ్, మూసేద్దామా? నేను దీనికి కొత్తగా ఒకటి పెట్టాను. ఏంటి తెలుసా? ఏబిఎల్. ఏబిఎల్ ఏంట్రా? ఏ అంటే అబ్బాయి, బి అంటే బాబాయ్, ఎల్ అంటే లాగు. నీ తలకాయ. అది లాగు కాదు, నెక్కరు కాదు, లీగ్. లీగా ఈ మధ్య కొత్తగా ఫ్యాషన్ గా పెట్టారులే. బాబాయ్ నీకు క్వశ్చన్ చెప్తా. ఈ క్రికెట్ లో నియమ నిబంధనలు అంటే నీకేంటో తెలియదు కదా. ఇదిగో అక్కడ తగిలితే 4, వెనక తగిలితే 2D, నీకు తగిలితే 6 అని పెట్టుకున్నాం బాబాయ్. ఇందాక నుంచి ఎవరు 6 కొట్టలే. నువ్వు వచ్చావు కదా, ఇప్పుడు నీకు బాల్ తగలంగానే 6 బాబాయ్. నువ్వు వెళ్ళి బాల్ అయినా మాట చెప్తా. ఒక బాల్ వేడా మా బాబాయ్ వేస్తాడు. నీకు 4 కావాలా 6 కావాలా? అంటే బాబాయ్ ప్రస్తుతానికి నాకు స్కోర్ కావాలి. బాబాయ్ చాలా ఇది 4 బాబాయ్. 6 వద్దు, చెంప చెడులు పంపిస్తావు. అదంతా వద్దులే కానీ ఒక బాలే చెప్తా బాబాయ్. వచ్చిన కస్టమర్లు అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఏం కాదు బాబాయ్, వాడేమో దీని నుంచి వచ్చాడు, వాడు అక్కడ నుంచో పెట్టావు. ఏం కాదు, ఒక బాలేదా నువ్వు సరదాగా. ఇక ఈ వయసులో ఆడకపోతే ఏ వయసులో ఆడతావు? రెడీ. ఆహా అబ్బో, నీకు బాల్ వేయడం కూడా రావట్లేదు. ఎట్టా బాబాయ్? దీని ఏమంటారు? బౌన్స్ అంటారు. క్రికెట్ గురించి నీకే పాటు తెలుసు, నాకు కూడా ఆ మాత్రం తెలుసు. ఓహో, సునీల్ గవాస్కర్ పేరు విన్నావా? సునీల్ గవాస్కర్ కమిడియన్ సునీల్ గారు తెలుసు. సునీల్ కమిడియన్. ఏమనుకుంటున్నావు? ధోని తెలుసా? ధోని అసలు ధోని నేను ఏమొచ్చింది? ఓ మై గాడ్, ధోని ఇట్స్ మై రే బాబాయ్. ధోని ఎవరనుకుంటున్నావు? ఎవరు? నా క్లాస్మేట్ కదా బాబాయ్. అది ఉండే వాడు పెళ్ళేది మొన్న, నా ఇంటి పక్కనే ఉంటాడు. ఆ సన్నాసం నువ్వేరా బాబాయ్? నేనే. గ్రేట్ ట్రమెండస్ ఆఫ్ టీమ్ బాబాయ్. అవునవును, ట్రమెండస్ టీమే. ఒకటేమో ఆడపిల్లలతో చెప్పు దెబ్బలు తినేవాడు, ఇంకోటి వాళ్ళ బాబుతోటి చెప్పు దెబ్బలు తినేవాడు. ఎక్కడికి వెళ్ళినా నీ పేరు మారిమోగిపోతుంది. నువ్వే టీం లేదు అన్నమాట. అవునా? వీళ్ళందరంతా మన అండర్టేకింగ్. అండర్ కవర్ ఆపరేషన్. సన్నాసి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ముందు ఉల్లిపాయలు, టమాటాలు, ఆలుగడ్డ అన్ని లోపల పెట్టు. అదైనా బుద్ధిగా వంట నేర్చుకుంటావా? నేర్చుకో, లేదంటే బయటికి పంపించేస్తా అంతే. ఆ క్రికెట్ స్టేడియం నిలబడి అడుక్కోవాలంతే, అంతకంటే ఏం చేయలేదు. వింటున్నావా? తప్పదు బాబాయ్, జీవితంలో కొన్ని ఆశలు మన కోరికల్ని చంపేస్తాయి. అలాగే పాపం మసన పడిపోతుంటే నాకు సిక్సర్ కూడా ఇవ్వాలనిపిస్తుంది. ఏంటి సిక్సర్? సిక్సర్ వద్దే వద్దు అసలే. ఇప్పటికే నువ్వు ఇచ్చిన 4కే చంప చెల్లుమంటుంది. ఒక్క బాల్ ఆడదాం లాస్ట్ కి. ఒక్క బాల్? స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ చేయరు, పూర్ స్పోర్ట్స్ బాయ్స్. అలాగే అవన్నీ జాగ్రత్తగా తీసి లోపల, అవన్నీ నా క్రికెట్ అభిమానులు తీస్తారు. జాగ్రత్తగా తీసి లోపల పెట్టు. నేనా? అవును. ఇవన్నీ మా అసిస్టెంట్స్ తీస్తారు బాబాయ్. అసిస్టెంట్ లేదు, బొంగు లేదు, అని జాగ్రత్తగా బొంగు వంగిది. మొత్తం ఉల్లిపాయలు తీసావా? మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి అవతల పడేసా. అవతలరా, అవతల బారేసావా? మరి డోట్ అవుతుంది. అవతల బారేసాను. అవతల బారే రూపాయలు పెట్టుకుని ఉచితంగా వచ్చినవి కాదు సన్నాసి. ఏదో చేస్తున్నావు ఈ రోజు. ఇప్పుడు మనం చేయబోయేది ఊట మిరపకాయలు. ఊర మిరపకాయలు, దాన్నే చల్ల మిరపకాయలు అని కూడా అంటారు. అవునవును.
ముందు మిరపకాయలు తీసుకో, పచ్చిమిరపకాయలు ఇదిగో. వీటిని ఏం చేయాలంటే చల్లలో ఊరబెట్టాలి కదా మరి కదా, అందుకని మిరపకాయ తీసుకుని దీన్ని నిలువుగా అలా ఊరికే ఘాటు పెడితే సరిపోతుంది. అది అదే అంతే పద్ధతి. చాలు దాంట్లోకి ఆటోమేటిక్ గా వెళ్ళాల్సిన మసాలా అంతా వెళ్ళిపోతుంది. ఆ ప్రకారంగా మిరపకాయలు ముందు మనం కట్ చేసుకోవాలి. ఓకే ఓకే అంతేరా. ఆ ప్రకారంగా మిరపకాయలు ముందు నిలువున చీల్చుకోవాలి, ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. అక్కడ పెరుగుంది తీసుకో, పెరుగు అది పెరుగు పక్కన పెట్టుకో. నెక్స్ట్ ఏముంది అక్కడ, మెంతులు ఉన్నాయి చూడు, మెంతులు. మినపప్పు ఉంది చూడు, మినపప్పు. అవునా? ఓకే, జనరల్గా ఈ రెండింటిని ఏం చేయాలి మనం, కొంచెం మెత్తగా రుబ్బుగా తయారు చేసుకో. ఓకే, కలిపేసావు. దాంట్లో 2 స్పూన్స్ ఉప్పు వేసుకో ఇందులో. ఓహో, 2 సరిపోద్దా? ఓకే, దాన్ని గ్రైండ్ చేసి తీసుకురా. అబ్బా, ఆహా, చేయాలి కదా, చేస్తావు, చేసుకురా. క్రికెటర్స్ అంటే ఎప్పుడు 24 hours ఆన్ వాక్ లో ఉంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్. రన్ సిక్సర్. రే పరిగెత్తురా. వచ్చావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో ఇప్పుడు ఏం చేస్తాం అంటే దీన్ని పెరుగులో కలపాలి. కలిపావు కదా, ఇవి మొత్తం దాంట్లో వేసేయి. అది కలుపు బాగాను, కొంచెం నీళ్లు కూడా పోయి, కొంచెం మరీ ఎక్కువ వద్దు. ఓకే, కలుపు బాగా కలుపు, కలిపాడు. ఇప్పుడు దాంట్లో ఏమేమి వేసామో గుర్తుందా? పెరుగులో గుర్తుంది. ఏంటవి? మెంతులు, మినపప్పు, ఉప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, దాన్ని ఇక్కడ పెట్టుకో చెప్తాను. అది ఆ పలచటి బట్ట ఒకటి తీసుకో, పలచటి బట్ట, దాన్ని మేము మూసేయి. అది దీన్ని ఇలాగ 2 రోజుల పాటు ఊరనివ్వాలి. అది ఊరిన తర్వాత ఏం చేస్తామంటే ఒకసారి తీస్తాం, పలచటి బట్ట మీద మళ్ళీ ఎండబెడతాం. ఎండిన తర్వాత ఒక రోజు అంతా ఎండాక మళ్ళీ దాంట్లోనే వేసేస్తాం. వేసేసి ఇగో ఈ జల్లెడ తీసుకో, దీన్ని ఇలా మూత వేసి ఇలాగా ఈ ప్రకారంగా చేస్తాం. అంటే ఏమవుతుంది, నీకు సన్లైట్ పడుతుంది, ఎండా పడుతుంటుంది, కింద ఊరుతూ ఉంటాయి అన్నమాట. ఓహో, ఇలా 4 రోజులు ఊరిన తర్వాత మిరపకాయలు ఎలా తయారవుతాయి ఇప్పుడు చూపిస్తా. ఆ బాణాలు తీసుకో. ఇది ఒక 4 days తర్వాత ఇగో ఈ రంగుకి వచ్చేస్తాయి పచ్చిమిరపకాయలు. ఓహో, అవునా కదా? బాగా మగ్గిన తర్వాత అర్థమైందా? అర్థమైంది. ఇవన్నీ తీసే చెప్తాను. ఆ పక్కన ఇంకో బాణలు ఉంది కదా, తీసుకో. ఇది కరెక్ట్ గా ఒక వారం 10 రోజుల తర్వాత ఈ రంగుకి వచ్చేస్తాయి. ఓహో, హరిత మరీచికలో హరితం పోతుంది, మరీచిక మిగులుతుంది. అంటే ఏంటి, ఆకుపచ్చదనం పోతుంది. ఆ ఆకుపచ్చదనం పోయి ఈ రంగుకి వస్తాయి. అబ్బో, అప్పుడు పూర్తిగా ఎండబెడతాం. అంటే ఈ లోపు ఏమైందనమాట, ఈ పులుపు గాని, ఉప్పు గాని, మెంతులు, తర్వాత మినపప్పు వేసాం కదా, అన్ని ఈ రసాలన్నీ కూడా మిరపకాయలోకి దూరతాయి. అది సంగతి. దీన్ని ఆ పక్కన పెట్టేది. ఇప్పుడు ఎండిపోయిన మిరపకాయలు నాకు తీసుకురా. ఇది చివరి దశ అనమాట. ఈ దశకు వచ్చేటప్పుడు బాబాయ్, పప్పులో గనక వేసుకొని తింటే ఉంటది నా కాస్త దోరగా వేయించుకోవాలి కదా. అంతే. ముందు పొయ్యి మీద బాణలు పెట్టుకో. నూనె మాత్రం మరి ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది. కేవలం మిరపకాయలు వేగడానికి మాత్రమే ఇది. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పకుండా చాలా పనులు చేసేస్తున్నావు. ఎక్కువ వేయకు నూనె. ఆ జల్లెడి గేటు కూడా పక్కన పెట్టుకో. ఉంది, పక్కనే ఉంది కదా, వెయ్యి. సరిపోతుందేమో అనిపిస్తుంది. ఇంకొకటి చాలు. చాలు. ఓకే, వెరీ గుడ్. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఒక 5-6 మిరపకాయలు దాంట్లో వేయడం, బాగా కలపడం. కొంచెం వేగిన తర్వాత తీసేసి వేరే ప్లేట్ లో వేసుకో. జల్ది గది నూనె వేడెక్కిందా చూడు. ఎక్కింది బాబాయ్. వెయ్యి, 4-5 వెయ్యి. కలుపు. అంతే, అయిపోయింది. బంగారు రంగు కన్నా కాస్త అంతా ముదురు రంగు రావాలి. కొన్ని మిరపకాయలు ఆల్రెడీ చూసావా, వచ్చేసాయి, ఆల్మోస్ట్ వచ్చేసాయి కదా. కొంచెం వేగనే, జస్ట్
కొన్ని మిరపకాయలకు ఆల్రెడీ కొంచెం నల్ల రంగు వస్తుంది చూసావా? అవును. అంటే రాగి రంగు వస్తుంది. మన కాపర్ జగ్గు ఉందే ఆ రంగుకు వస్తాయి. వెరీ గుడ్. తీసేయి. మళ్ళీ మాడిపోతే బాగుండవు. ఉప్పు కారం తగ్గిపోతుంది వాటిలో. గుడ్ 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 వెరీ గుడ్. విశేషం ఏంటంటే తెల్ల మిరపకాయలు మన ఇంట్లో వేయిస్తున్నాం అనుకో, వీధిలో చాలా మంది ఇళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళ ఇంట్లో ఏదో తెల్ల మిరపకాయలు వేయించుకుంటారు. అర్థమైందా? తక్కువగానే వేసుకో, ఎక్కువ ఎందుకున్నాయి ఒకేసారి. దీనిలో ఉప్పు, పులుపు, కమ్మదనం, చిన్న చేదు కూడా కలిపాం కనుక ఒట్టి మిరపకాయలు కూడా తినొచ్చు. అవునవును, అది సంగతి. అమ్మయ్యా బాబాయ్, అర్థమైపోయిందా? బ్రహ్మాండంగా అర్థమైపోయింది. ఊర మిరపకాయలు, చల్ల మిరపకాయలు అని పిలువబడే ఈ మిరపకాయ ఒట్టివి తిన్నా బానే ఉంటాయి. అవును. పెరుగన్నంలో తిన్నా బానే ఉంటాయి. అవును. మిగతా చాలా ఐటమ్స్ తినొచ్చు. అవును. ఆ తర్వాత చెప్తాను. అలా వస్తున్నాడు బాబాయ్, నువ్వు ఎట్లాగో నాతో మ్యాచ్ ఆడమంటే ఆడలేదు. జస్ట్ ఆడితే బెట్ కట్టాను 100 రూపాయలు. ఇగో 5 ఓవర్లు ఆడేసి వచ్చేస్తాను. నువ్వు ఆగు బాబాయ్, ఇదే మన బ్యాట్. ఎర్ర కొట్టేస్తాను. 5 అంటే 5 ఆటలు 30 బాల్స్. చాలా టైం పడుతుంది, తొందరగా రాదా? అబ్బా వీడెప్పుడు వస్తాడు ఏంటో. బాబాయ్ ఇక్కడ పడిందా నా బాల్? చాలా ఎక్కడ కొట్టారా? మన లాల్ బహదూర్ స్టేడియం లేదు, అక్కడ కొట్టా. సింగిల్ రన్ చేయడమే చేత కాదు. 30 కిలోమీటర్ల దూరం వస్తుందా నువ్వు కొట్టిన బాల్? ఏమనుకున్నావు? మన పక్క జిల్లాలో పెడితే తెచ్చా తెలుసా వెళ్ళి. మరి ఇంకా నేను పక్క దేశంలో పడుతున్నావు. బాల్ అయిపోయింది. సర్లే నేను మళ్ళీ వస్తాలే మరి. బాబాయ్ వంట పని కూడా చేస్తారా ఇక్కడ? అది కాదు బాబాయ్, ఇంకో 3 ఓవర్లు ఉన్నాయి. ఇంకా వచ్చే ఆట అయిపోయిన తర్వాత తిన్న తర్వాత వెళ్ళు బాబాయ్. అరే నా ఫ్రెండ్స్ బాబాయ్. తిన్న నీ ఫ్రెండ్స్ గురించి ఇందాక చెప్పాను కదా, సన్నాసేదో నీలాగే. నెక్స్ట్ ఏంటి? మామిడికాయ పప్పు అని. అవును, మామిడికాయ టెంక్ ఉంటది కదా, ఆ టెంక్ ని మొత్తం గుజ్జంతా తీసేసిన తర్వాత ఆ టెంక్ ని పడేయకుండా అది కూడా బాల్ లాగా వాడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అలాగే ఆడుతుంది. పిక్క ఎందుకంటే నీ ఆటకి ఆవిడ బాల్ ఇచ్చేవాడు లేడు, టెంకలతో ఆడుకోవాల్సిందే. అంత కర్మేం బట్టి ముందు ఆ చిన్న రోల్ తీసుకో చెప్తాను. ఇక్కడ పెట్టుకో. శబ్దం అక్కర్లేదు, నేను తగిలిపోద్ది బాల్. బ్యాట్ తో బాల్ కొడితే అంత శబ్దం అవుతుంది. బాగుంది. పండు మిరపకాయలు తీసుకో. పండు మిరపకాయలు ఆ ముచ్చికలు తీసి దాంట్లో సరిపోతాయా? ఇంకోటి ఇంకోటి 1-2 ఉన్నాయి కదా, వేసే చెప్తాను. అలాగే వెల్లుల్లిపాయలు ఉన్నాయి చూడు, అక్కడ వెల్లుల్లిపాయలు ఉన్నాయి, వేయి దాంట్లో వేసేయి. అలాగే జీలకర్ర ఉంటే తీసుకో. జీలకర్ర కూడా ఉంది, తీసుకో. జాగ్రత్తగా కళ్ళలో వేసుకోకుండా నా కంట్లో కొట్టకుండా దాన్ని దంచు. చూడు బాబాయ్, ఒక దెబ్బకి దంచేస్తాను. జాగ్రత్త. జరిగిందా? చాలు, ఆ మాత్రం అల్లితే చాలరా. ఓకే రైట్. ఆ స్టవ్ వెలిగించుకో. ఇప్పుడు ఆ స్టవ్ ఆ గిన్నె మీద మూత తీసి వెలిగించు. ఓకే, తక్కువగానే పెట్టుకో, తక్కువగానే. ఇప్పుడు దాంట్లో తిరుగుమాత వేయాలి. తిరుగుమాత అంటే నీకు తెలియదు ఏముంది చెప్పు. వేసేస్తానుగా. నూనె. నెక్స్ట్ ఏం వేయాలి? తిరుగుమాత గింజలు చెప్పుకో. ఆవాలు. గుడ్ గుడ్. వేసి పసుపు వేసుకో. నెక్స్ట్ కరివేపాకు. చూసా, ఇప్పుడు శబ్దం వస్తుంది. అది అవునా? ఇప్పుడు నువ్వు నూరి పెట్టి ఉంటుంది పండు మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర. అవునవును. ఇది మొత్తం చేత్తో తీసి దాంట్లో వేసేయి. మంట తక్కువ పెట్టుకో. మంట బాగా తక్కువ పెట్టుకుని గుడ్ గుడ్ గుడ్. కలుపు. ఓకే, ఇప్పుడు దాంట్లో మామిడికాయ ముక్కలు వేయాలి. మామిడికాయ ముక్కలు వేయి.
ఇంతవరకు వేసుకోండి ఏమిటి దాంట్లో ఉప్పు ఉప్పు వేసుకోవాలి కానీ ఇప్పుడు కాదు చెప్తా నాకు కలుపు బాగా కలుపు దాంట్లో కాసి నీళ్లు పోసుకో అదే ఓకే 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 ఇప్పుడు ఉప్పు వేసుకో దాంట్లో ఉప్పు 1 2 ఆ, 3 ఇంకోటి కూడా 4 ఓకే కలుపు అవసరం అయితే మంట కాస్త పెంచుకో ఎందుకంటే మామిడికాయలు కాస్తంత ఉడకాలి కదా ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టిన పప్పు దగ్గర పెట్టుకున్నాం అందుకని తొందరగా అవ్వాలి అంటే ముందు ఈ ముక్కలు ఉడకాలి కదా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు పప్పు కూడా వేసి కలుపుకుంటాం అంతే అయిపోయిందిరా అమ్మయ్యా సరే నేను ఒక మ్యాచ్ ఆడొస్తా మ్యాచ్ ఆడుతుంటా పప్పు మాడిపోయే టైం ఇప్పుడు పప్పు వేస్తావు కదా నీకు క్రికెట్ గురించి తెలియట్లేదు క్రికెట్ వాల్యూ తెలియట్లేదు తెలిసావా చిన్నప్పుడు ఏమాడారండి మీరు ఆడేవాడి బాబు ఏమాడారు గిల్లి దండి అంటారు దాన్ని దాన్ని గిల్లి దండ అంటారా గూటి బిల్లు అంటారు దాన్ని గూటి బిళ్ళ అవును అది గూటి బిల్లు అంటే ఎలా ఉంటుంది నీకు తెలుసా పోనీ ఏమంటది ఒక చిన్న బిల్లు ఉంటుంది ఇక్కడ అదైందా ఇలా కరోడ్ పెట్టుకుంటాడు ఇలా కొడతాడు అది ఆడుకోబోద్ది అది ఎవరో దాన్ని క్యాచ్ పట్టుకుంటాడు అక్కడి నుంచి దాన్ని ఆడు ఇసురుతాడు ఈ చిన్నప్పుడు ఏం చేయాలి దాన్ని కొట్టాలన్నమాట కొట్టకపోతే సిక్సర్ అవుతుంది అయితే 4 అవుతుంది మీరు క్రికెట్ లో చెప్తారే అదే భాష క్రికెట్ దాంతో కలిపి అవునయ్యా అది ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టేది తర్వాత ప్రచారంలో తీసుకొచ్చారు ఆయన ఇండియాలో అట్లా కొత్త ఆటలు అనుకుంటున్నావా ఏంటి మామిడికాయ ముక్కలన్నీ వేగిరాయి చక్కగా వేగడం అయితే ఉడికి ఉంటాయి చూడు ఉడకాలి ఉడికాయా అయితే పని చేయి ఏంటో అది ఉడకబెట్టిన పప్పు ఉంది కందిపప్పు తీసుకో ఉంది వేసి బాగా కలుపు కందిపప్పు అది నీళ్ళు పోసి కలపడం కూడా ఈజీ అవుతుంది అప్పుడు చాలు కలుపు ఇప్పుడు దీన్ని తిరుగుమాత వేసాం కదా ఆ తిరుగుమాతలో ఎండిపోయిన సల్ల మిరపకాయలు కూడా వేస్తారు ఓహో అది కూడా గుర్తుపెట్టుకో పెట్టుకుంటా నెక్స్ట్ టైం చేసినట్టు కంపల్సరీ వేసుకోవాలి అది ఓకే బాగా కలిసిందా పప్పు కలిసిందా మామిడికాయ ముక్కలు చక్కగా కలిసింది అన్ని కలిసినా మూతేసి పెట్టు అమ్మయ్య ఇవాళ పని అయిపోయింది కదా ఒక్క ఓవర్ ఆడొచ్చేస్తాం ఓవర్లో లేవు సిక్సర్లు లేవు మరి నీకు హోటలే పెద్ద ప్లే గ్రౌండ్ బాబాయ్ ఇక్కడ వంట నేర్చుకోవడం అనేది ప్లే గ్రౌండ్ బాబాయ్ అదే నీకు ఆట బాబాయ్ నువ్వు కాదు నేనే వెళ్తాను 5 నిమిషాలు పప్పు మాడిపోకుండా జాగ్రత్త అది కాదు బాబాయ్ 100 రూపాయలు చెప్పిన మాట నేను 100 రూపాయలు ఏంటి నాకు 100 రూపాయలు జీతం ఇస్తున్నాను నీకు సన్నాసి 100 రూపాయలు ఆ వాళ్ళు వాళ్ళకి ఇలా కాదు నీకు తగలే సన్నాసి నేను బల్లె పెట్టుకున్నాక ఏ రోజైనా సరే నన్ను మెచ్చుకున్నాడు ఎవరన్నా ఉన్నారా ఎక్కడి నుంచి తీసుకొచ్చేది సన్నాసి చెదమడ ఎవరు పెట్టింది అవును అవతల ఎవరో అమ్మాయి దగ్గర నుంచి ఆ బాలు బ్యాట్ ఎత్తుకొచ్చామంటారు నువ్వు చిన్నపిల్ల దగ్గర హోటల్ వంట చేసుకోవడానికి వచ్చావా లేకపోతే క్రికెట్ బాల్ దొంగతనం చేయడానికి వచ్చావు నువ్వు బాబాయ్ అరవకు బాబాయ్ అరవకు ఏం చేయమంటావు చిన్నపిల్లకి ఆడుకోవడం చేత కాకపోతేను ఇప్పుడు ఏది వస్తువైనా సరిగ్గా వాడుకునే వాళ్ళ దగ్గర ఉంటే ప్రయోజనం వాడుకునే వాళ్ళ దగ్గర లేకపోతే ఏం ప్రయోజనం చెప్పి ఎత్తుకోతావా బుద్ధి లేదు సన్నాసి ఎప్పుడైతే హోటల్లో పెట్టుకున్నా అప్పటి నుంచి నాశనం మామిడికాయ పప్పు గుమ్మగుమ్మలాడిపోతుంది వాయమ్మో నీకు కావాలా నేను తినమంటావా చెప్పు నీకు కావాలా నేను తినమంటావా చెప్పు ఏం చేయలే ఏదొక బిల్లు నువ్వు చల్లమిరపకాయలను మామిడికాయ పప్పు తీసుకురా ఓకే అర్థమైందా అసలు ఏం చేసి అలా చేసి గుర్తున్నా ఎందుకు అట్లా అరుస్తా చెప్తాను అవునా లాల్ బహదూర్ స్టేడియం లో ఉన్నా ఇంకా అనుకున్నాను నేను లాల్ బహదూర్ స్టైల్ లైట్ అదే వద్దు ఏం చేసేవి చెప్పు ఇప్పుడు చల్ల మిరపకాయలు తయారు చేసాం కదా ఎలా చేసావు అవి ఎలా చేసావంటే ముందుగా మిరపకాయను నిలువుగా ఘాటు పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ లో మినపప్పు మెంతులు ఉప్పు వేసి పొడి చేసుకోవాలి పెరుగులో వేసి ఈ మిశ్రమాన్ని ఘాటు పెట్టిన మిరపకాయలు వేసి బాగా కలిపి ఒక బట్ట కప్పి 4 రోజులు ఊరనివ్వాలి తర్వాత వాటిని ఎండలో ఎండబెట్టుకుంటే నూనెలో వేయించుకుంటే అంతే ఊర మిరపకాయలు రెడీ అలా చేసామన్నమాట అది మామిడికాయ పప్పు ఎందుకు బాబాయ్ అలా బెదిరిస్తా చెప్తున్నా కదా ఈ మామిడికాయ పప్పును ఎలా చేసామంటే ముందుగా పండు మిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర కలిపి రోట్లో రుబ్బుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నూనె ఆవాలు పసుపు కరివేపాకు పండు మిరపకాయలు కారం వేసి కలుపుకొని అందులో మామిడి తురుము కొద్దిగా నీళ్లు తగినంత ఉప్పు వేసి మగ్గనిచ్చి అందులో ఉడకబెట్టిన కందిపప్పు నీళ్లు వేసి కాసేపు మగ్గనిస్తే మామిడికాయ పప్పు రెడీ అలా తయారు చేసాం జాగ్రత్త తీసుకురా
చెప్పినందుకు ఏం కప్పు కావాలంటే అలాంటివి ఏమి ఇవ్వవా? ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. అదే స్టేడియంలో బాల్ కొడితే కప్పు ఇస్తారు తెలుసా? అలాగే ఇస్తాను, రా రా. నీతో ఉన్నప్పటి నుంచి నా జీవితం పెద్ద కప్పులా తయారైంది. అమ్మో అది వేసుకో, ముందు కట్టుపోతే వేసుకో. చాలు చాలు చాలు. ఇదిగో 3 చల్ల మిరపకాయలు. ఎందుకు తెలుసా? 3 వికెట్లు కాబట్టి. అవును, వికెట్ గ్యాప్ వచ్చింది. బాల్ బ్యాట్ ఎక్కడ పెట్టాడబ్బా? బ్యాట్ మనకేం తెలుసు? ఎక్కడ ఉందా? ఏంటి అక్కడ పెట్టావు నువ్వు? ఎందుకు అట్ట పెట్టావు? తప్పు కదా. అరే రే చిన్న పిల్లల బ్యాట్లు లాక్కొచ్చుకుంటావు ఎందుకు బాబాయ్? ఆ బుద్ధులు నన్ను అడిగితే నేను ఓడిస్తానుగా. దీంతో కొట్టానుకో బుర్రపాతలైపోతుంది. వద్దులే. ఆ బ్యాట్ బాల్ చూస్తుంటే ఏమనిపిస్తుంది నీకు? నేనా? చెప్తా కూర్చో కూర్చో. నెయ్యి వేస్తాను. ఇప్పుడు కలుపుకొని ఒక్క ముద్ద తిను బాబాయ్. ముద్ద ఎలా ఉండాలి తెలుసా? ధోని కొట్టే బాల్ సైజు ఉండాలి. తిను. కావుతున్నారా బాబు? చెయ్యి కాలుతున్నా. అంతా దూరపాలి బాబాయ్. ఏళ్ళకి నీకు తినలేదు. ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసినప్పుడు బాబాయ్, ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసిరా బాబాయ్. అది కాదు బాబాయ్. మళ్ళీ నీ ఊసు రాజు మొత్తం పెడతాను తిని వెళ్ళు. ఇది ఒకటి మళ్ళీ ప్రత్యేకం. మరి మ్యాచ్ ఓడిపోయినా కప్పియడం అంటే ఇదే. భలే ఉంది బాబాయ్. గాలి ఎగురుతున్న 6 లాగా. అవునా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఇది కూడా కాస్త కొరకు చూడు. ఉండు అయ్యో, అవునా? అదిపోయింది బాబాయ్. గుడ్ గుడ్ గుడ్. ఇగో నేను వెళ్ళొస్తా. వెళ్ళి ఇచ్చేసి వస్తా. రే తొందరగా వచ్చే తిందు కానీ తొందరగా ఇచ్చేసా. వస్తారు నీ గురించి. మ్యాచ్కి వెళ్తాను వెళ్ళవా? కడుపు కావుతున్నా సన్నది. ఓం బాబాయ్ నమః. బాబాయ్ హోటల్ అయిన మహా. నా పూజల్ని విని కరుణించడానికి వచ్చావా బాబాయ్? ఇవాళ మెంతి అవకాయ పెట్టుకుంటాను. ఇగో ఈ విగ్రహాలే బాబాయ్. నువ్వు ఫ్లూట్ పట్టుకొని ఇలా ఉంటావు గోచితో. పుస్తకం పట్టుకెళ్ళి ఉంటావు తండాల కింద అని చెప్పి ఇది ఇది మరికి దాన్ని తిరుగుతున్నా బాబాయ్. గుడి కట్టడానికి దండం పెడతావా బాబాయ్? నా భక్తికి అంతు లేదు పొద్దు లేదు. నువ్వే బాబాయ్ దేవుడివి. బాబు నీ భక్తి ఓ దానం, నీకో దానం. నువ్వెక్కడ కదా బాబాయ్? నీకు తెలియట్లేదు. దేవుడు అంటే భక్తుడు. భక్తుడికి దేవుడికి అనుసంధానమైనది మధ్యలో హారతి గంట. సొరకాయ నువ్వులు కూర చేద్దాం. వర్షం కలుపు కాలిపోతుంది. ఏదైనా తిందాం అనుకుంటే ఈ భక్తి ఏంటో ఈ పేర్లు ఏంటో ఆర్థిక కూరలు వెలిగిస్తున్నాడు. ఇప్పుడు భక్తుడు ఏంటి కాగితం ఏంటి? భవబంధాలు లేవు, తొక్కలేదు. బాబాయ్ హోటల్ నుంచి విముక్తి కావాలి.